ఇప్పుడే వచ్చాం దర్శనంకి వెళ్ళి. నేను వెళ్తే ఈరోజు అయ్యింది. ఈరోజు మార్నింగ్ 6:15 అలాగా అయిపోయింది దర్శనం. సో సాటర్డే కదా చాలా బాగా దర్శించుకున్నా. అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, అదే బాతింగ్ రూమ్స్ ఉంటాయి, అక్కడ స్నానం చేస్తాం. మరి 4 o'clock అలా వదిలేరు. దర్శించుకునేసరికి 6:15 అయిపోయింది. అక్కడే 1 hour ఉండి 7:35 అలా బయటకు వచ్చాం. మీరు కూడా ఈసారి అదే 1 day అంతా ఉండిపోతే రూమ్స్లో పెట్టేశారు అనుకో, లైక్ అక్కడ బాతింగ్ రూమ్స్ ఉంటాయి కదా, అక్కడ స్నానం చేసి వెళ్ళిపోండి. చాలా బెస్ట్. ఎందుకంటే సాటర్డే ఒకటి దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వెళ్తే అస్సలు బాగోదు. సో వెళ్తున్నాం ఇప్పుడు తినడానికి, వెళ్ళి మళ్ళీ భోజనానికి వెళ్తాం. ఎందుకంటే నేను 2 days నుంచి తినలేదు. ఫ్రైడే వెళ్ళాం, సాటర్డే ఈరోజు అయ్యింది, థర్స్డే వెళ్ళాం, ఫ్రైడే నైట్ అయ్యింది నాకు దర్శనం. సో 2 అయిపోయిందని ఆ రోజు తినలేదు. నేను అంత ఫాస్టింగ్, ఎందుకంటే గోవిందుని దర్శించుకోకుండా నేను తిన్నాను. సో తినలేదు. ఇప్పుడు తినడానికి వెళ్తాను, చూపిస్తాం, బాగుంటాయి అక్కడ అయితే ఫుడ్. మసాలా దోశ నాది పూరి. నేను మసాలా దోశ హాఫ్, పూరి 3 ఇచ్చారు. ఇక్కడ కాఫీ తాగుతున్నాం. అక్కడ కాఫీ అయిపోయిందంట, సో పక్క షాప్కి వచ్చాం. అక్కడ కూడా బాగానే ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా రోజులు తాగుతాం కాఫీ. ఇప్పుడు షాపింగ్ చేయడానికి వచ్చాం ఏదో అలా. గోవిందుడు పువ్వులు కూడా కొనాలి, చూపిస్తే చూడండి. జుంకాస్ బాబుల్లే ఉన్నాయి జుంకాలు. ఇది కొత్త మోడల్ అనుకుంటా. నీ వీడియో తీస్తూ ఇదే 2:20కి మంచి కలెక్షన్ ఉంది అక్కడ. అవి బ్యాంగిల్స్ బాగున్నాయి అమ్మా, ఎల్లో. ఈ ఎల్లో ఈ కాంప్లెక్స్కి వచ్చామన్నమాట. మామూలుగా ఉన్నాయి, ఇంట్లో పెట్టుకోవాలి. పూజ సామాన్లు అమ్ముతున్నారు ఇక్కడ, మంచిగా అమ్ముతారు. షాప్ మంచి కలెక్షన్ ఉంటుంది. అమ్మ ఏంటి కావాలని అడుగుతున్నారు. అష్టలక్ష్మితో ఇక ఇటంతా తిరిగేసాను. ఇదెంతనా? కృష్ణుడు పై వరకు ఉన్నాయి, పెద్ద అదే ఏనుగులు ఉన్నాయి, చిన్న నుంచి పై వరకు ఏనుగులు ఉన్నాయి. ఎక్కడ చూడ మాకు ఉన్నదే.
కళ్యాణ ఫోటో పెట్టుకోండి ఇంట్లో, చాలా మంచిది. ఈ గోవిందుడు బల్ల కుబేర రబ్బర్ బ్యాండ్ స్వామి ఇదోట చిన్నది కదా 10 రూపాయలు. ఇయర్ రింగ్స్ బాగున్నాయి. అమ్మ ఈ పింక్ ఇయర్ రింగ్స్ చూడు చాలా బాగున్నాయి, పింక్ అండ్ బ్లూ. ఇంటి దగ్గర వేసుకోవడానికి ఇది. మా అమ్మ ఒక బ్యాగ్ తీసుకున్నారు, అది బాగుంది. ఎప్పటి నుంచి తీసుకున్నాను, ఇక్కడే ఏ షాప్లోనే. ఇక్కడ బ్యాగ్ కలెక్షన్ బాగుంటుంది, ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తాం. చిన్నపిల్లలకి క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మేము అవి కరెంట్ లేదు, సో అవి ఇంటికి బాగుంటాయి. ఈ కృష్ణుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. హే కృష్ణ, ఎలా ఉన్నావు? ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ పౌచెస్. ఎంత భయ్యా ఇది? బుజ్జి బుజ్జి కిచెన్స్ కూడా, హార్ట్ పెన్స్, ఏ షార్ప్నర్, భలే క్యూట్గా ఉంది. ఇది కూడా షార్ప్నర్. ఎంత ఇది? 20 రూపీస్ అంట. బాగుంది. ఇక్కడ వాటర్లో వేసి పెట్టుకోవడానికి లోటస్. పేరు ఎంత? నేమ్స్ రాస్తారంట. బొల్లే ఉన్నాయి కుక్కపల్లి. ఇది ఎంత అంకుల్? ఇంకా పెద్దవి చూసాను మొన్న, ర్యాబిట్. అది హ్యాండ్కి బ్రాస్లెట్ లాగా బాగుంది. గిటార్ ఇంటికి తగిలించుకోవడానికి. అమ్మ ఇది చూడు, గణేశుడిది ఇంటి ముందు చూడు. కొంచెం ఓపికతో తిరగాలి కానీ ఇక్కడ అన్నీ దొరికేస్తాయి, ఏం కావాలో అన్నీ. ఏంటి పెన్ బాగుంది. ఎంత ఇది పెన్? మా గోవిందని చూపిస్తాను చూడండి. ఇంతకు మించి అందం ఎక్కడ దొరకరు. మా గోవిందుడు ఉన్నంత అందంగా ఎవరు ఉండరు. ఫొటోస్ తీయద్దు అంటారు, మా తీయడం ఆపాం కదా. టెడ్డీ బేర్ పేర్. ఎంత పెద్దవో హ్యాంగ్ చేసి. హలో మేడం, కిడీ బ్యాగ్ నా దగ్గర బొమ్మలో పేర్చుకునేది ఇంట్లో చిన్న షోకేస్. మా గోవిందుడికి కనకాంబరాలు కొన్నా.
అందరూ మల్లెపూలు కొంటారు, కానీ గోవిందుడికే కనకాంబరాలు ఇష్టం అంట. సో నేను చెప్పాను కదా ఫ్రైడే దర్శించుకున్నామని, అదే థర్స్డే వెళ్తే ఫ్రైడే మార్నింగ్ అలా 1-12కి అలా అయింది అన్నాను. సో ఫుల్ కనకాంబరాలతోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ భజన దగ్గర కనకాంబరాలు లేవు, అన్ని పువ్వులు ఉన్నాయి, కానీ అందుకే కొనేసి తీసుకుని వెళ్తున్నాను. మోర్ 60 రూపాయలు అంట, 50కి ఇచ్చారు ఇవి. Wash your clothes in Srivari Pushkaran. Don't use soap and shampoo in Srivari Pushkaran. Please take care of your personal belongings. Don't drink Pushkarani water. Don't enter in Pushkarani with any chappals or shoes. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಭಕ್ತರಿಗೆ ವಿನಂತಿ. ಶ್ರೀವಾರಿ ಪುಷ್ಕರಣಿಯಲ್ಲಿ ಬಟ್ಟೆ ಒಗೆಯಬಾರದು, ಸೋಪು ಶಾಂಪು ಬಳಸಬಾರದು. ಕಳ್ಳರಿದ್ದಾರೆ, ಎಚ್ಚರಿಕೆ. ನಿಮ್ಮ ವಸ್ತುಗಳನ್ನು ನೀವೇ ಜಾಗ್ರತೆಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ಪುಷ್ಕರಣಿಯ ನೀರು ಕುಡಿಯಬಾರದು. ಪುಷ್ಕರಣಿಯ ಒಳಗೆ ಪಾದರಕ್ಷೆಯೊಂದಿಗೆ ಪ್ರವೇಶಿಸಬಾರದು. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి. శ్రీవారి పుష్కరిణిలో బట్టలు ఉతకరాదు, సబ్బులు షాంపూలు వాడకండి. దొంగలున్నారు, జాగ్రత్త. మీ వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. పుష్కరిణిలో నీరు తాగరాదు. పుష్కరిణిలోకి పాదరక్షలతో ప్రవేశించకండి. ஓம் நமோ வெங்கடேசாய. பக்தர்களின் கவனத்திற்கு, உங்களின் துணிகளை தீவாரி புஷ்கரணியில் துவைக்காதீர்கள். சோப், ஷாம்பு போன்றவற்றை தீவாரி புஷ்கரணியில் பயன்படுத்தாதீர்கள். மேலும் உங்களின் உடைமைகளை பாதுகாப்பாக வைத்துக் கொள்ளுங்கள். புஷ்கரணி தண்ணீரை வீணாக்காதீர்கள். மேலும் புஷ்கரணிக்குள் காலணியுடன் இறங்காதீர்கள். ఓం నమో వెంకటేశాయ. Attention devotees. Don't wash your clothes in Srivari Pushkarani. Don't use soap and shampoo in Srivari Pushkarani. Please take care of your personal belongings. Don't drink Pushkarani water. Don't enter in Pushkarani with any chappals or shoes. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಭಕ್ತರಿಗೆ ವಿನಂತಿ. ಶ್ರೀವಾರಿ ಪುಷ್ಕರಣಿಯಲ್ಲಿ ಬಟ್ಟೆ ಒಗೆಯಬಾರದು, ಸೋಪು పుష్కర్లో స్నానం చేయమని చెప్పు. ಕಳ್ಳರಿದ್ದಾರೆ, ಎಚ್ಚರಿಕೆ. ನಿಮ್ಮ పుష్కరిణిలో స్నానం చేయండి. ఈరోజు ఏంటంటే సాటర్డే కదా, పుష్కరಣಿಯ ఒಳಗೆ కింద ಪಾದರಕ್ಷೆಯೊಂದಿಗೆ రాముడి వారికి ప్రవేశిಸಬಾರದು. ఇది చేస్తారు, నమో వెంకటేశాయ. చక్ర స్నానం. భక్తులకు ఏంటంటే బ్రహ్మోత్సవం కదా, విజ్ఞప్తి. రాముడి వారి కింద అవుతున్నాయి పైన. శ్రీవారి పుష్కరిణిలో సో మీరు కూడా బట్టలు చేయండి, ఎప్పుడైనా ఉతకరాదు, వస్తే పుష్కరిణి చాలా సబ్బులు మంచిది. షాంపూలు వాడకండి. దొంగలున్నారు, జాగ్రత్త. ఎవ్రీ శనివారం ఎవరో ఒకరు భజన చేస్తూనే ఉంటారు. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. ఇది ఫుల్గా ఆకులు ఉన్న చెట్టు, ఇది ఆకులు ఎండిపోయిన చెట్టు. ఎంతో బాగుందో. అందుకే నేను ఇక్కడ పడుకోపోయా, మా అమ్మ కూడా అక్కడ పడుకుంది. ఇదంతా మందే అనిపిస్తుంది, అందుకే పడుకోపోయాను. గోవిందుడు మనం వాడయ్యాక అతందే కదా అన్నేనా, ఎక్కడ దొరలామే. చాలా బాగుంది ఈరోజు క్లైమేట్. అంత ఎండ లేదు, అంత అలా వస్తుంది ఎండ, అంత నీడగా ఉంది.